హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్‌లైటెన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో మనం మ్యాథమెటిక్స్‌కి కంటెంట్‌కి సంబంధించినటువంటి లాగరిథమ్స్ అంటే సంవర్గమానాల గురించి తెలుసుకుందాం. డీఎస్సీకి చాలామంది తెలుగు మీడియం ఉన్నాడు కాబట్టి తెలుగు మీడియంలోనే చెప్పే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఈ లాగరిథమ్స్ అనేవి ఎక్స్‌పోనెంట్స్‌కి ఇన్వర్స్ ఆపరేషన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం హ్మ్. ఎట్లా అంటే ఇప్పుడు మన స్క్వేర్స్‌కి 2 స్క్వేర్ అంటే 4 కదా! సో, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2. స్క్వేర్‌కి స్క్వేర్ రూట్ ఎట్లనో 2 క్యూబ్ అంటే 8. అదే క్యూబ్ రూట్ ఆఫ్ 8 అంటే 2 అవునా? అంటే క్యూబ్‌కి క్యూబ్ రూట్ ఎట్లనో ఈ లాగరిథమ్స్‌కి ఎక్స్‌పోనెంట్స్ అంటే ఈ పవర్ ఎక్స్ అంటే పవర్స్ ఇవి 2 ఇన్వర్స్ ఆపరేషన్ అన్నమాట. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇదొక ఎక్స్‌పోనెన్షియల్ ఫంక్షన్ కదా! దీన్ని ఇప్పుడు లాగరిథమ్స్ కన్వర్ట్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతదంటే లాగ్ ఎన్ టు ద బేస్ ఏ. అర్థమైందా? ఇదేమో ఎక్స్‌పోనెన్షియల్ ఫంక్షన్. దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేసాం లాగరిథమ్స్. అంటే ఎక్స్‌పోనెన్షియల్‌కి లాగరిథమ్స్ అనేవి ఇన్వర్స్ ఫంక్షన్. ఇక్కడ క్యూబ్ రూట్‌గా మారింది. స్క్వేర్ రూట్‌గా మారింది. అలాగే ఎక్స్‌పోనెన్షియల్ అనేది లాగరిథమ్‌గా చేంజ్ అయింది. సో, దీస్ 2 ఆర్ ఇన్వర్స్ ఆపరేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా బీ పవర్ వై ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ ఉందనుకోండి. అప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనం? లాగ్ ఇప్పుడు ఎక్స్‌పోనెన్షియల్ తీసేస్తున్నాం కాబట్టి లాగ్ అప్లై చేయాలి. లాగ్ జెడ్ బేస్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ ఎలా ఉంటుందో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 సేమ్ ఉండాలి. సో, ఇక్కడ బేస్ బి కాబట్టి ఇక్కడ కూడా బేస్ బి. వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ జెడ్ టు ద బేస్ బి ఇలా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన చిన్న ఈక్వేషన్ తీసుకుందాం. దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 అనుకోండి. మనం ఏం రాయొచ్చు ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ 8 టు ద బేస్ 2. 8ని ఏం రాయొచ్చు? 2 క్యూబ్ రాయొచ్చు. సో, ఇది ఏమైతుంది 3 లాగ్ 2 టు ద బేస్ 2. ఇక్కడ బేస్ ఇంకా నెంబర్ ఒకటే ఉన్నప్పుడు ఆన్సర్ ఏంటి 1. సో, 3 ఇంటూ 1 3 అంటే 2 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 మీన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. ఆల్రెడీ మనకి ప్రాపర్టీస్‌లో రాసుకుంటే ఎట్లా రాసుకుంటాం మనం 2 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 క్యూబ్ అని రాస్తాం. ఇఫ్ బేసెస్ ఆర్ ఈక్వల్ పవర్స్ ఆల్సో ఈక్వల్. ఇది ఒక ప్రాపర్టీ ఎక్స్‌పోనెన్షియల్ ప్రాపర్టీ. సో, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇది ఎలా వచ్చిందంటే ఈ ఎక్స్‌పోనెన్షియల్ ఫంక్షన్‌కి లాగరిథమ్ అప్లై చేయడం వల్ల మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అనే వాల్యూ వచ్చింది. ఇక్కడ మనకి ఎక్స్‌పోనెన్షియల్ ఇస్తే దాన్ని లాగరిథమ్‌లోకి మార్చుడు రావాలన్నట్టు. ఎక్స్‌పోనెన్షియల్ ఫంక్షన్ ఇస్తే లాగరిథమ్‌లోకి మార్చడం రావాలి. అది కూడా కన్‌ఫ్యూజ్ అవ్వను. ఫర్ ఎగ్జాంపుల్ 7 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అనుకోండి. ఇప్పుడు ఏం రాయొచ్చు? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ అప్లై చేయాలి అంతే. లాగ్ 3 ఈ బేస్ 7ని ఇట్లనే రాసుకోవాలి. ఓకేనా? అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అనుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ 5 టు ద బేస్ 2 అట్లా. 7 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 9 ఉంటే మీరు రాయండి. డైరెక్ట్ చెప్పండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ 9 బేస్ 7 ఇట్లా. మళ్ళీ ఇక్కడ సంవర్గమనాలు 2 రకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ బేస్ అనేది 10గా ఉందనుకోండి. వాటిని ఏమన్నారంటే సామాన్య సంవర్గమానాలు. సామాన్య సంవర్గమానాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లుంటాయంటే లాగ్ 3 టు ద బేస్ 10, లాగ్ 5 బేస్ 10 ఇవన్నీ సామాన్య సంవర్గమానాలు. అదే ఒకవేళ బేస్ అనేది ఈగా ఉందనుకోండి. వీటిని ఏమంటారంటే సహజ సంవర్గమానాలు. సహజ సంవర్గమానాలు. ఇవి ఎట్లుంటాయంటే లాగ్ 5 టు ద బేస్ ఈ, లాగ్ 7 బేస్ ఈ ఇట్లా. అంటే బేస్ ఈ ఉంటే సహజ సంవర్గమానాలు, బేస్ 10 ఉంటే సామాన్య సంవర్గమానాలు. మళ్ళీ ఈ సంవర్గమానాలు 2 భాగాల్ని కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం లాగ్ 2 వాల్యూ తీసుకుందాం అనుకోండి. అందరికీ తెలుసు కదా లాగ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0.3010 అని తెలుసు. చూడండి ఇందులో 2 భాగాలు ఉన్నాయి. ఈ భాగం ఏంటి? పూర్ణాంక భాగం. ఇది దశాంశ భాగం. అంటే డెసిమల్‌కి రైట్ సైడ్ ఉన్నది దశాంశ భాగం, లెఫ్ట్ సైడ్ ఉన్నది పూర్ణాంక భాగం. ఈ పూర్ణాంక భాగాన్ని మనం లాక్షణిక అంటాం. లాక్షణిక. ఈ దశాంశ భాగాన్ని మాంటిస్సా అంటారు. ఆల్రెడీ మనం లాగ్ 2 వాల్యూ రాసాం కదా 0.3010. సో, ఇందులో లాక్షణిక అంటే 0, మాంటిస్సా అంటే 3010.
అలాగే మనకి లాగ్ 3 వాల్యూ కూడా తెలుసు కదా! లాగ్ 3 అంటే 0.4771 4771 వీటి పాయింట్ తర్వాత ఉన్న డెసిమల్‌ని ఒక్కొక్క నంబరే చదవాలి. 4771 అని చదవద్దు. 4771. సో, ఇందులో ఈ 0 అనేదేంటి? లాక్షణిక. 4771 అనేది మాంటిస్స. ఇక్కడ ఒక కామన్ పాయింట్ ఏంటంటే, ఒక అంకె సంవర్గమానం గల సంఖ్యలకి వాటి లాక్షణిక అనేది 0 ఉంటుంది. అంటే మనం లాగ్ 1-9 తీసుకుంటే లాక్షణిక కంపల్సరీ 0 ఉంటుంది. అదే 2 అంకెల సంఖ్యలు తీసుకుంటే లాక్షణిక 1 అవుతుంది. 3 అంకెల సంఖ్యను తీసుకుంటే లాక్షణిక 2 అవుతుంది. అలాగే n అంకెల సంఖ్యలు అంటే వాటి లాక్షణిక n-1 అవుతుందన్నమాట. దీనికి రివర్స్ ఎట్లా అంటే అదే ఒక సంఖ్య యొక్క లాక్షణికనే n-1 అంటే ఆ సంఖ్యలో n అంకెలు ఉంటాయన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఖ్య యొక్క లాక్షణిక అనేది 2 ఉంటే ఆ సంఖ్యలో ఎన్ని అంకెలు ఉంటాయంటే 3 అంకెలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. 3 అంకెల సంఖ్య అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 తీసుకుందాం. 100 తీసుకుంటే లాగ్ అప్లై చేస్తే లాగ్ 100. సామాన్య సంవర్గమానం అయితే బేస్ 10 కదా! సో, లాగ్ 10 స్క్వేర్ 10. సో, 2 లాగ్ 10 బేస్ 10. లాగ్ 10 బేస్ 10 అంటే 1. సో, 2 × 1 2. అంటే 3 అంకెల సంఖ్యకి లాక్షణిక ఎంత వచ్చింది? 2. అదే ఈ సంఖ్య యొక్క లాక్షణిక 2 కాబట్టి దీనిలో 3 అంకెల సంఖ్యలుంటాయి. ఇప్పుడు 100 తీసుకున్నాం కాబట్టి 2 వచ్చింది. అదే 101, 102 అట్లా తీసుకుంటే మనకి 2 పాయింట్ సంథింగ్ వస్తది కదా! సో, ఈ 3 అంకెల సంఖ్యల యొక్క లాక్షణిక అనేది 2గా ఉంటుంది. అయితే ఏ సంఖ్యకు లాక్షణిక అనేది 2గా ఉంటుందో ఆ సంఖ్యలో 3 అంకెలు ఉంటాయన్నమాట. ఇట్లా జనరలైజేషన్ చెప్పాలంటే ఒక సంఖ్యలో n అంకెలుంటే n-1 లాక్షణిక అవుతుంది. అదే లాక్షణిక n-1 అంటే ఆ సంఖ్యలో n అంకెలు ఉంటాయి. లాగరిథమ్స్‌కి సంబంధించి కొన్ని ఫార్ములా చూద్దాం. లాగ్ 1 టు ద బేస్ 2, లాగ్ 1 టు ద బేస్ 3, లాగ్ 1 బేస్ 4 ఇట్లా ఉందనుకో ఆన్సర్ 0. అప్ టు ఇక్కడ అంటే లాగ్ 1 బేస్ n 0. ఎప్పుడైనా ఈ ఫార్ములా ఎందుకు వచ్చేది ఆలోచించారా? చూడండి. ఎలా వచ్చిందో చూద్దాం. లాగ్ 1 టు ద బేస్ 2 x అనుకుంటే ఇప్పుడు 1 ఏమైతుంది? 2 పవర్ x. 2 పవర్ x 1 ఎట్లవుతుంది? 2 పవర్ x అంటే 2 పవర్ 0 అయితే 1. సో, x ఎంత? 0. సో, ఆన్సర్ ఎంత? 0. ఇట్లా. అందుకే లాగ్ 1 వాల్యూ అనేది ఎప్పటికీ 0గా ఉంటుంది. లాగ్ ఆఫ్ mn ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ m ప్లస్ లాగ్ n. అదే లాగ్ ఆఫ్ m/n ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ m మైనస్ లాగ్ n. ఎక్స్‌పోనెన్షియల్ లాగానే. లాగ్ m పవర్ n టు ద బేస్ a అంటే n ఇంటూ లాగ్ పవర్ m బేస్ a. a ఇంటూ లాగ్ a, లాగ్ ఆఫ్ a పవర్ n లేదంటే లాగ్ n బేస్ a అంటే ఈజ్ ఈక్వల్స్ టు n. ఇంకా లాగ్ m బేస్ n ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ m బై లాగ్ n. Log of m power q into m power p is equals to p by q. These are the formulas involved in logarithms. Next కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? 5 పవర్ 125 is equals to how much? ఎట్లా వేస్తాం? log of 5. 125 అంటే 5 క్యూబ్. సో, 3 ముందుకు వస్తే 3 ఆఫ్ log 5 బేస్ 5 అంటే 1. సో, 3 into 1 3. నెక్స్ట్ ప్రాబ్లం. log 125 base 10 plus log 8 base 10 is equals to x అయినా x వాల్యూ ఎంత? సో, దాన్ని మనం ఏం చేయొచ్చు? 125 అంటే ఆల్రెడీ 5 క్యూబ్ రాసుకున్నాం కదా! 5 క్యూబ్. సో, 3 log 510 ప్లస్ దీన్ని 2 క్యూబ్ రాసుకోవచ్చు. సో, 3 log 2 బేస్ 10. సో, ఇందులో నుండి నేను ఏం చేస్తా? 3 కామన్ తీస్తే log 5 బేస్ 10 ప్లస్ log 2 బేస్ 10. అవునా? ఇక్కడ ఇదేంటి? log a ప్లస్ log b అంటే log ఆఫ్ ab. 3 ఇంటూ log ఆఫ్ 5 ఇంటూ 2 బేస్ 10. log 10 బేస్ 10 అంటే 1. సో, ఆన్సర్ ఎంత? 3. నెక్స్ట్ ప్రాబ్లం. log 2 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0.30103 అయినా 4 పవర్ 50 నందు ఎన్ని అంకెలు ఉంటాయి? ఎన్ని
అంకెలు ఉంటాయి చూద్దాం. ఇందులో ఎన్ని అంకెలు ఉన్నాయి అడుగుతున్నాడు కాబట్టి దీనికి మనం లాగరిథం అప్లై చేయాలి. log of 4 power 50 is equals to 50 log 4. log 4 అంటే 50 ఇట్లనే ఉంటుంది. log of 2 square. సో 2 ముందుకు వచ్చేస్తే 50 2s 100 into log 2. సో log 2 వాల్యూ ఆల్రెడీ ఇచ్చిండు కదా 100 into 0.30103. సో 100 చేస్తే 30.103. సో 4 power 50 నందు ఎన్ని అంకెలు ఉంటాయి అంటే ఇక్కడ 30 వచ్చింది కదా 30 + 1 31 అంకెలు ఉంటాయి. ఎందుకంటే ఇంతకుముందే చెప్పుకున్నాం కదా ఒక అంకె యొక్క లాక్షణిక 30 అయితే అందులో 31 అంకెలు ఉంటాయి ఆ సంఖ్యలు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఒక లాక్షణికలో n-1 అంకెలు ఉంటే ఆ సంఖ్యలో n అంకెలు ఉంటాయి. సో ఇక్కడ లాక్షణిక 30 కాబట్టి ఆ సంఖ్యలో 31 అంకెలు ఉంటాయి. ఇంకొక ప్రాబ్లం చూద్దాం, ఈజీగా అర్థమవుతుంది. log 2 base 10 is equal to 0.30103 అయినా 2 power 64 నందు ఎన్ని అంకెలు ఉంటాయి? ఇప్పుడు ఏం చేయాలి? లాగ్ అప్లై చేయాలి. log of 2 power 64 ఏం రాసుకోవచ్చు? 64 log 2. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ log 2? 0.30103. సో మల్టిప్లై చేస్తే మనకి 19.2640. మల్టిప్లికేషన్ మీరు చేసుకోండి, టైం వేస్ట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి లాక్షణికలో n-1 అంకెలు ఉంటే n అంకెలు ఆ సంఖ్యలో ఉంటాయి. సో 19 ఉంది కాబట్టి 19 + 1 తీసుకోవాలి. సో 20 అంకెలు ఉంటాయి. ఎందులో 2 power 64లో 20 అంకెలు ఉంటాయి. సో నెక్స్ట్ ప్రాబ్లం, log of a² b³ minus log of a³ / b² is equals to how much? సో ఇది log ab ఫామ్లో ఉంది. సో దీన్ని ఏం రాసుకోవచ్చు? log of a + b అంటే log a² + log b³ మైనస్ ఇది log of a / b అంటే మైనస్ log of a³ మైనస్ log b². కానీ ఆల్రెడీ మైనస్ ఉంది కదా, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ log of b². దీన్ని ఏం రాసుకోవచ్చు? పవర్లో ఉంది కదా 2 log a ప్లస్ 3 log b మైనస్ 3 log a ప్లస్ 2 log b. 3 log b 2 log b. సో 5 log b ప్లస్ 2 log a మైనస్ 3 log a అంటే మైనస్ log a. దిస్ ఈస్ ద ఆన్సర్. వన్ మోర్ ప్రాబ్లం. log of log x to the base 10 is equals to -3 అయినా x is equals to ఎంత? సో x is equal to ఏం రాసుకోవచ్చు? 10 power -3. ఎందుకు? ఇక్కడ లాగరిథం ఫంక్షన్ తీసేసి ఎక్స్పోనెన్షియల్ డైరెక్ట్ x రాస్తున్నాం కాబట్టి ఇటు పవర్లో రాసుకోవాలి. బేస్ ఇదే ఉంటుంది, పవర్ -3. సో 10 power -3 అంటే 0.001. ఎందుకంటే +3 ఉంటే రైట్ సైడ్ వెళ్ళాలి, మైనస్ ఉంది కాబట్టి 3 డెసిమల్స్ లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే సరిపోతుంది. సో 0.001 is the answer. One more problem. Log of √x + 1 plus log of √x - 1 is equals to 1 అయినా x is equals to ఎంత? ఇది ఎట్లుంది ఫార్ములా? log a ప్లస్ log b. సో log of ab అంటే √x + 1 into √x - 1 is equals to 1. log of ఇది ఎట్లుంది? a + b into a - b. సో a² - b². √x² - 1² is equals to 1. సో log of రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయితే log of x - 1 is equal to 1. ఇక్కడ ఏం లేదు అంటే బేస్ 10 ఉందని అర్థం. సో x - 1 is equals to 10 power 1. సో x - 1 is equal to 10. It implies x is equals to -1 becomes +1. So 10 + 1 that is 11 is the answer. Last problem. log 100 to the base x minus 2 log 2 base x is equals to అయినా x is equals to ఎంత? ఇక్కడ log 100 base x మైనస్ చూడండి 2 ఇటు వెళ్తే ఏమైతుంది? 2² కదా. సో log of 2² x is equals to so log 100 base x minus log 4 base x is equals to so 2. log a minus log b అంటే log of a by b base x. సో 4 1s are 4 25s. log
25 బేస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, ఎక్స్పోనెన్షియల్ చేస్తే 25 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. సో 25 అంటే 5 స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5. అంటే if powers are equal, then base is also equal. 5 is equal to x. So x value ఎంత అంటే 5. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amulya. ఇంకా ఏమన్నా కాన్సెప్ట్స్ కావాలంటే ప్లీజ్ కింద కమెంట్ చేయండి. I will try to do videos. Thank you.